ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజ సంసది విభజ్య మహేశ చాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్యః. సీతాదేవితో పాణిగ్రహణం చేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి అభయహస్తమైన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ కరమునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు కూడా మనం ధర్మపథమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈనాడు కూడా శ్రీ గురుధ్యానపూర్వకంగా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం అష్టాదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థన. అయోధ్యాఖ్యేదు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టాదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మిథిలాధిపతిర్వీరో జనకో నామ ధర్మవిత్ క్షత్రధర్మే హ్యభిరతః న్యాయతః శాస్తి మేదినీ. సీతాదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు. చిత్రకూట పర్వత ప్రాంతం నుండి దండకారణ్యానికి వెళ్ళబోతూ మార్గమధ్యంలో అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు సీతారామ లక్ష్మణుడు. మరి అక్కడ అత్రి మహర్షి అనసూయాదేవి చేసినటువంటి అతిథి మర్యాదలను పుచ్చుకుని అనసూయాదేవి సీతాదేవిని అక్కున చేర్చుకుని పతివ్రతా ధర్మములన్నింటినీ కూడా ఎంతో గొప్పగా బోధించింది. వాటినన్నిటినీ వినటువంటి సీతాదేవి, నేను మా పుట్టింట్లో మా తండ్రి గారి నుండి ఏదైతే విన్నానో, మా అత్తగారింట్లో కౌసల్యాదేవి ఏవైతే నాకు చెప్పారో అవన్నీ కూడా మరలా నవీకరించినట్లుగా, మరలా గుర్తుంచుకునే విధంగా మీరు చాలా దృఢపరిచారు అని చెబుతూ అవన్నీ తనకు తెలుసనే విషయాన్ని కూడా తెలియజేసింది. మరి ఇన్ని చెప్పిన తర్వాత అనసూయాదేవి, అమ్మా నీ యొక్క సౌశీల్యానికి మెచ్చి నేను వరం ఇవ్వదలుచుకున్నాను, నీకేం కావాలో కోరుకోని అంటే, మీరు చెప్పినటువంటి మంచి మాటలే నాకు వరము, ఇంకే వరము నాకు అవసరం లేదు అని చెప్పి అన్నది. అయినప్పటికీ అలా కాదు, మరి స్త్రీలకు ఇష్టమైనటువంటి ఈ వస్త్రములు, ఆభరణములు, పూలు, ఈ మాలలు వీటిని గ్రహించు, ఇవి నీ సౌందర్యమును మరింతగా పెంపొందిస్తాయి అని చెప్పి ఇచ్చి మరి పక్కన కూర్చోబెట్టుకుని, సరే అయితే నీ వివాహం గురించి, అదేవిధంగా రామచంద్రమూర్తి స్వయంవరంలో నిన్ను పొందాడట కదా, ఆ స్వయంవర విశేషాల గురించి నాకు చెప్పవా, వినాలని ఉన్నది అని చెప్పి అనసూయాదేవి అడిగితే, సీతాదేవి మరింత ఉత్సాహంగా, అంటే వనవాసంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్సాహం అనేది వారిలో ఏమాత్రమూ తగ్గలేదు. అందులోనూ మరి వివాహం గురించి అడిగేటప్పటికీ మరింత ఉత్సాహంగా చెబుతూ సవిస్తరంగా చెప్పటం మొదలుపెట్టింది. ఈమె అడిగినది స్వయంవరం గురించి అడిగితే, సీతాదేవి తన పుట్టుక దగ్గర నుంచి కూడా మరి తన పుట్టింటి గురించి, తండ్రి గారి గురించి చెప్పడం కదా, అందుకని ఆ గొప్పతనాన్ని పూర్తిగా చెప్పడానికి సిద్ధమవుతూ మిథిలాధిపతిర్వీరో జనకో నామ ధర్మవితు అని అంటూ, మిథిలాధిపతి, మిథిలా నగరానికి అధిపతి అయినటువంటి వాడు, వీరుడు అయినటువంటి వాడు, ధర్మవితు, ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, జనకః నామ, జనకుడు అనే పేరు కలిగినటువంటి వాడు, క్షత్రధర్మే అభిరత. ఇక్కడ జనకః అనే పేరు కేవలము సీతాదేవి యొక్క తండ్రికి మాత్రమే కాదు, వారి యొక్క పరంపరగా నిమి చక్రవర్తి దగ్గర నుంచి కూడా వరుసగా వస్తూ ఉన్నదన్నమాట. అలాగా ఎందుకు అంటే వారు స్వయంగా కర్మనిష్ఠులు, అదేవిధంగానే స్వయంగా ఆవిర్భవించినటువంటి వారు అని చెప్పి ఆ వృత్తాంతాన్ని పూర్వం మనం చెప్పుకున్నాం. కావున ఆ జనకోనామ, జనకుడు అనే పేరు కలిగినటువంటి వాడు, అసలు పేరు క్షీరధ్వజుడు అని చెప్పి పేరు, సీతాదేవి యొక్క తండ్రి అయినటువంటి జనక మహారాజు అసలు పేరు క్షీరధ్వజుడు అని చెప్పి, మరి క్షీరధ్వజ జనక మహారాజు అని ఆయన క్షత్రధర్మే అభిరత, క్షత్రియ ధర్మాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. మేదినీం న్యాయతః శాస్తి, భూమండలాన్ని, రాజ్యాన్ని చాలా న్యాయంగా జనరంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఒకానొక సందర్భంలో యజ్ఞం చేయదలుచుకున్నప్పుడు, తస్య లాంగల హస్తస్య కర్షతః క్షేత్రమండలం అహంకిలోత్థితాభిత్వా జగతీం నృపతే సుత. ఆయన యజ్ఞం చెయ్యాలి అని చెప్పి సంకల్పించి, మరి యజ్ఞం చేసే ముందు ఆ యజ్ఞ భూమిని దున్నాలి. దాన్ని భూ విలేఖనం, భూకర్షణము అని అంటారు. ఆ భూకర్షణం చేసి అక్కడ కొన్ని ధాన్యములు, 14 రకాలైనటువంటి ధాన్యములను ఉంచి, ఆ ధాన్యములు మొలకెత్తిన తరువాత వాటితోటి గోవులకు వాటిని పోషించి ఆ తరువాత అక్కడ యజ్ఞం అనేది చెయ్యాలి అని చెప్పి అన్నారు. అంటే ఆ భూమి యొక్క యోగ్యతను తెలుసుకోవటం ఒకటి, భూమిని శుద్ధి చెయ్యటము ఒకటి, ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలు అన్నమాట.
అలాగా ఆయన యజ్ఞం చేయటం కోసమని చెప్పి ఆ యజ్ఞం చేయదలిచినటువంటి భూమిని దున్నుతూ ఉంటే, అందులోనూ కూడా ఆగమశాస్త్రంలో చెబుతారు, షడ్గవేన కృషతి అని చెబుతూ 6 ఎద్దులు కట్టినటువంటి నాగలితోటి ఆ యజ్ఞభూమిని దున్నాలి అన్నారు. అంటే కాడికి ఒకవైపు 3 మరొక వైపు 3 అనుకోవచ్చు. అలాగా 6 ఎద్దులు కట్టినటువంటి నాగలితోటి దున్నాలి అని చెబుతూ చెప్పినట్లుగా నృపదేహ సుతాహం జగతీం భిత్వా ఉద్ధిత, ఆ విధంగా యజ్ఞభూమిని విలేఖనం దున్నుతూ ఉంటే అక్కడ నుంచి నేను ఆ భూమిని చీల్చుకుని బయటకు ఆవిర్భవించాను అని అంటూ, సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేప తత్పర పాంశుకుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవతు. మరి అలా దున్నుతూ ఉంటే జనక మహారాజేమో ధాన్యములను వాటిని వెదజల్లుతూ ఉన్నాడు. ఇంతలో ఆ భూమి నుండి కూడా సీతాదేవి ఆవిర్భవించింది. ముష్టి విక్షేప తత్పర, విత్తనములను తన పిడికిలితోటి చల్లుతూ ఉన్నటువంటి వాడైన జనక మహారాజు పాంశుకుట్టిత సర్వాంగీం మాం దృష్ట్వా, భూమి నుండి అలా ఆవిర్భవించి అలా ధూళితోటి ఉన్నటువంటి మట్టితో ఉన్నటువంటి ఆ బిడ్డను సీతాదేవిని చూచి విస్మిత అభవతు, ఆశ్చర్యాన్ని పొందారట. ఆశ్చర్యాన్ని పొంది అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనయేత్యుక్త్వా స్నేహో మగినిపాతిత. వెంటనే ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. ఆ నేల మీద నుంచి బిడ్డను వెంటనే చేతిలోకి తీసుకుని ఈమె నా బిడ్డ అని చెప్పి గుండెలకు హద్దుకున్నాడట జనక మహారాజు. అంటే ఇక్కడ అనపత్యేనచ, అప్పటి వరకు సంతానం లేకపోవటం జనక మహారాజుకి, స్నేహాతు అదేవిధంగా ఆ బిడ్డను చూచిన వెంటనే జనక మహారాజులో కలిగినటువంటి ఆ ప్రేమ, స్వయం అంకం ఆరోప్యచ, వెంటనే ఆయన స్వయంగానే తన చేతులతోటి బిడ్డను పైకెత్తి గుండెలకు హత్తుకుని ఆరోప్య ఇయం మమతనయా, ఈమె నా కూతురు అని చెప్పి అనేశారట. ఇత్యుక్త్వా మయి స్నేహ నిపాతిత, ఈ విధంగా ఆ సీతాదేవి మీద స్నేహాన్ని ఉచ్చారట. అక్కడ అసలు సీతాదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే సీతా లాంగల పద్ధతి అని చెప్పినట్లుగా నాగేటి చాలు ఏదైతే ఉన్నదో దాన్ని సీత అని అంటారు. ఆ దున్నడం అనే పద్ధతి, ఆ నాగేటి చాలుని అక్కడ నుంచి ఆవిర్భవించింది కావున ఆమెకు సీత అని చెప్పి పేరు అన్నమాట. మరి అటువంటి ఆమె మీద ఎంతో ప్రేమతోటి వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నారు జనక మహారాజు. ఈమె నా కూతురు అని చెప్పి అనేశారు. అంతరిక్షే చవాగుప్త ప్రతిమా మానుషీ కిల ఏవమే తన్నరపతే ధర్మేణ తనయా తవ. వెంటనే అంతరిక్షం నుండి అశరీరవాణి వినిపించింది. జనక మహారాజా, నువ్వు అన్నమాట సత్యము, ఈమె నీ కూతురే, నీకే కూతురు అని చెప్పి, అంటే ఈమెను కూతురుగా భరించగలిగినటువంటి వాడివి, ఈమెను కూతురుగా పొందగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడివి నీవే అని చెప్పి అశరీరవాణి ఏవం ధర్మేణ, ఇదేదా నీకు అయాచితంగా వచ్చినటువంటిది కాదు, నీ పూర్వజన్మ కర్మల యొక్క తపస్సుల యొక్క ఫలంగా నీకు ప్రాప్తించినటువంటి సాక్షాత్ లక్ష్మీదేవి అన్నట్లుగా మరి అశరీరవాణి చెబుతూ ధర్మముగా నీ కూతురే ఈమె. ఇది అమానుషీ వాకుక్త, అమానుషీ వాక్ అంటే అశరీరవాణి ఈ విధంగా చెప్పింది. చెప్పేటప్పటికి ఇంక జనక మహారాజు యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎందుకు అంటే మరి అలా దొరికినటువంటి ఆమెని నా కూతురు అని దగ్గరికి తీసుకున్నా ఇంకెవరో వచ్చేసి అయ్యయ్యా ఈమె మా కూతురండి అని చెప్పి ఎవరన్నా తీసుకువెళితే మరి బాధ కదా. అలా లేకుండా మరి అశరీరవాణి కూడా ధర్మపరంగా ఈమె నీ కూతురే అని చెప్పేటప్పటికి జనక మహారాజుకి ఎంతో ఆనందం కలిగి తతఃప్రహృష్టో ధర్మాత్మ పితామే మిథిలాధిప అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిప. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పి ఇప్పటికీ కూడా మన ఇళ్లలో ఎంతో ఆనందిస్తూ ఉంటారు. అంటే ఏవైనా చిక్కులు సమస్యలు ఉన్నా, లేకపోతే వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ధన నష్టాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి ఇక అప్పటి నుంచి సంపదలు వృద్ధి చెందుతాయి అని చెప్పి అదొక శుభశకునంగా మనందరం భావిస్తూ ఉంటాం కదా. మరి దానికి కారణం చూడండి, ఆ త్రేతాయుగం నుంచి కూడా ఉన్నది అని చెప్పవచ్చును. తతఃప్రహృష్టో ధర్మాత్మ పితామే మిథిలాధిప అంటూ
మరి ఆకాశవాణి ఎప్పుడైతే ఈ విధంగా చెప్పిందో వెంటనే జనక మహారాజు ఆనందించి ఆమెను అక్కున చేర్చుకున్నటువంటి వాడై ఆ తరువాత ఎప్పుడైతే సీతాదేవి లభించిందో ఆ తరువాత నుండి కూడా నరాధిప మిథిలాధిప, మరి రాజశ్రేష్ఠుడైనటువంటి మిథిలానగర ప్రభు అయినటువంటి ఆ జనక మహారాజు మాం అవాప్య, నన్ను పొందిన తర్వాత, సీతాదేవిని పొందిన తర్వాత విపులామృద్ధిమవాప్త, అనేక విషయాలంటే రాజ్యం విషయంలోనూ సంపదల విషయంలోనూ భోగభాగ్యాల విషయం అన్నింటిలోనూ కూడా విస్తారమైనటువంటి వృద్ధిని పొందాడు, అనేకమైనటువంటి సంపదలను పొందాడు, వృద్ధి చెందించుకున్నారట. దత్తాచాస్మి ఇష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణ తయా సంభావితాచాస్మి స్నిగ్ధయా మాతృసౌహృదాత్. జనక మహారాజు ఆమెను పొందిన ఆనందంతో ఆమెను తీసుకుని తన పెద్ద భార్యకు అప్పచెప్పి ఇదిగో మన కూతురు అని చెప్పి అలాగా రోమాంచితమయ్యే పులకాంకితమైనటువంటి ఆనంద బాష్పములతో కూడినటువంటి కన్నులతోటి ఆ బిడ్డను వాత్సల్యంతో చూస్తూ తన భార్యకు ఇష్టవద్దేవి అయి తనకు ప్రియరాణి అయినటువంటి పెద్ద భార్య అయినటువంటి ఆ రాణికి తన భార్యకు ఇచ్చాడు. పుణ్యకర్మణా దత్తాజాస్మి, పుణ్యకర్మ నిష్ఠుడైనటువంటి నా తండ్రి జనక మహారాజు నా తల్లి చేతికి ఇస్తూ ఎంతో ఆనందపడి ఇదిగో మన కూతురు అని చెప్పి ఆనందపడుతూ ఉన్నాడు. తయాచ మాతృ సౌహృదాత్ సంభావిత అస్మి, ఇక ఆమె కూడా మాతృత్వం ఉట్టిపడుతూ ఆమె కూడా హక్కున చేర్చుకుని ఎంతో గొప్పగా నన్ను ఆదరించింది, వాత్సల్యంతో నన్ను పెంచి పోషించింది అని చెబుతూ తన యొక్క జన్మ విశేషాన్ని సీతాదేవి అనసూయాదేవి దగ్గర ఈ విధంగా చెబుతూ పతి సంయోగ సులభం వయో దృష్ట్వాతు మే పిత చింతామభ్యగమద్దీన విత్తనాశాదివాధన. చిన్నప్పుడు చక్కగా ముద్దు ముచ్చట్లు అనేకమైనటువంటి విశేషములన్నీ కూడా ఈ పెంచడానికంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోయింది. ఇక కాలం గడుస్తూ ఉన్నది, యుక్త వయస్సు వచ్చింది. మే పితాతింక నా తండ్రి జనక మహారాజు అయితే పతి సంయోగ సులభం అంటే ఒకనొక అయ్య చేతిలో పెట్టి వివాహం చేయవలసినటువంటి సమయం వచ్చినటువంటి వయః దృష్ట్వా యవ్వనావస్థను అంటే నా యొక్క సీతాదేవి యొక్క యవ్వనావస్థను చూచి దీన విత్తనాశాత్ అధనహైవ, దీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాట. అదేంటండి, అయోనిజే అయినటువంటిది ఆమె ఆమె లభించినప్పటి నుంచి కూడా జనక మహారాజుకు అన్నీ కూడా కలిసి వస్తూ ఉన్నాయి, చాలా వృద్ధి చెందినటువంటి వాడు. మరి అటువంటి ఆయన ఈమెకు వివాహం వచ్చే సమయం వచ్చేటప్పటికీ దీనత్వాన్ని ఎందుకు పొందాడు అని అంటే యోగ్యుడైనటువంటి వరుడిని వెతికి వివాహం అతని యొక్క చేతిలో పెట్టి వివాహం చేయటం అనేది తండ్రికి అదొక పెద్ద మహాక్రతువు లాంటిది. అది చేశాడు అంటే అందుకనే అంటారు కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పి. అందుకని ఆ కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత ఆ తండ్రికి కలిగేటటువంటి ఆ ఆత్మవిశ్వాసము ఆనందము అంతా ఇంతా కాదు. పైగా కూడా కణ్వ మహర్షి అంటారు శకుంతలలో అర్ధోహి కన్యా పరకీయ ఏవ, ఎంతో విలువైనటువంటి కన్యామణి, కానీ ఈమె తనది కాదు, మరొక అయ్య చేతిలో పెట్టవలసినటువంటిదే అనే భావన ఈ తండ్రి మనస్సులో వచ్చినప్పుడు అది చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా తప్పదు. మరి అటువంటి తన కూతురిని సమర్పించబోయేటటువంటి వాడు యోగ్యుడై ఉండాలి, ఉత్తముడై ఉండాలి, తగినవాడై ఉండాలి కదా. మరి అటువంటి వాడిని వెతకటం అనేది ఎంతటి కష్టమో. అందుకనే దీన అంతటి జనక మహారాజు కూడా అమ్మో నా కూతురిని ఎవరికి ఇవ్వవలసి వస్తుందో వాడు ఎలా చూసుకుంటాడో అన్నట్లుగా ఒక దీనమైనటువంటి స్థితిని పొందుతూ విత్తనాశాత్ అధనము అధనః ఇవ, ధనం కోల్పోయినటువంటి నిర్ధనుడిలాగా చింతాం అగమతు, ఆలోచనలో పడిపోయాడు, చింతిస్తూ బెంగతోటి ఉన్నాడు. మరి వయస్సు వచ్చినటువంటి కుమార్తెకు వివాహం అయ్యే వరకు కూడా తల్లి మాటలలో బయటపడుతూ ఉంటుంది, తండ్రి బయటపడకుండా మనస్సులోనే ఆయన బాధపడుతూ ఉంటాడు. అలాగే జనక మహారాజు అలా బాధపడుతూ సదృశాచ్చ ప్రకృష్టాచ్చ లోకే కన్యాపితా జనాత్ ప్రదర్శనమవాప్నోతి చక్రేణాపి సమో భువి.
ప్రదర్శనాం అవాప్నోతి అని అంటూ భువి ఈ లోకంలో శక్రేణ సమహాపి ఇంద్రుడితో సమానమైనటువంటి వాడైనా కావచ్చు. అతనికి కనుక కన్యాపిత ఒక ఆడపిల్లకు కనుక తండ్రి కనుక అయినట్లయితే జనాత్ జనుల నుండి అపకృష్టాత్ సమాత్ తనతో సమానమైనటువంటి వారి నుండి తనకంటే తక్కువ వారి చేత కూడా మాట పడవలసి వస్తుంది, వారి దగ్గర తల వంచవలసి పరిస్థితి అనేది వస్తుంది. ఇది కన్యాపిత ఆడపిల్లను కన్న తండ్రికి తప్పనటువంటి పరిస్థితి అనే విషయం చెబుతూ కన్యాపిత సదృశాత్ జనాత్ అపకృష్టాత్ జనాత్య తనతో సమానమైనటువంటి వారితోటి తనకంటే తక్కువ వారితో కూడా వారి వద్ద కూడా తల వంచవలసినటువంటి పరిస్థితి వస్తుంది అన్నారు. మరి తనతో సమానమైన తనకంటే తక్కువ వారితోటి మాట పడవలసి వస్తుంది అంటే మరి తనకంటే గొప్ప వారితోటి మాట పడవలసి వస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇలాగా లోకంలో అందరి చేత కూడా మాట పడవలసి వస్తుంది, అందరి ముందు తల వంచవలసి వస్తుంది. తాను ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా తన కూతురి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత ఒదిగి ఉండవలసినటువంటి పరిస్థితి తప్పదు ఏ కన్న తండ్రికైనా ఏ పిల్ల తండ్రికైనా అని చెబుతూ తాం దర్శనామదూరస్థాం దృష్ట్వా చాత్మని పార్థివ చింతార్ణవగతః పారం నాససాదాప్లవో యథా. ఇంకా అలా చింతిస్తూ ఈమెకి ఎవరికి ఈమెను పెళ్లి చేయాలి, ఎలా ఈమె పెళ్లి చేయాలి, ఎటువంటి వాడు యోగ్యుడైనటువంటి వాడు దొరుకుతాడు, పైగా ఈమె అయోనిజ ఎంతో గొప్పది, ఇంతటి ఈమెకు యోగ్యుడైనటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి అలా మనసులో ఆలోచించుకుంటూ చింతిస్తూనే ఉన్నాడు. సముద్రం మధ్యలో ఉండి నావ లేకుండా దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఒడ్డు ఎక్కడో తెలియనటువంటి వాడు ఏ విధంగా అయితే వెతుకుతూ ఉంటాడో ఒడ్డు కనిపించే వరకు కూడా బెంగగా వెతుకుతూ ఉంటాడు, అదేవిధంగా ఇక్కడ జనక మహారాజు పరిస్థితి కూడా సీతాదేవికి తగినటువంటి యోగ్యుడైనటువంటి వరుడు లభించక ఇక లభించడో తెలియక ఆయన బెంగతోటి చింతిస్తూ ఆలోచిస్తూనే ఉన్నాడు అని అంటూ అయో నిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాల పతిం మమ. ఎందుకు అంటే మహీపాల ఆ జనక మహారాజు అయోనిజాం మాం జ్ఞాత్వా నేను అయోనిజను అని చెప్పి ఆయనకు తెలుసు కదా. మరి అయోనిజగా పుట్టినటువంటి సాధారణమైనటువంటి జన్మ కలిగినటువంటి వారి విషయంలోనే మరి తండ్రి ఎంతో ఆలోచించి చేస్తారు, అటువంటిది అయోనిజిగా పుట్టినటువంటిది ఏదో వరప్రసాదంగా లభించినట్లుగా వచ్చినటువంటిది. మరి ఈమెకు యోగ్యుడైనటువంటి వాడిని అసలు నేను చూడగలనా, నాకు ఆ శక్తి సామర్థ్యములు ఉన్నాయా అని చెప్పి జనక మహారాజు బాధపడుతూ మాం అయోనిజాం జ్ఞాత్వా మమ సదృశం నాకు తగినటువంటి గుణములందు అదేవిధంగా సౌందర్యము సౌశీల్యము లావణ్యము యవ్వనము ఇటువంటివి అనేకమైనటువంటి గుణములు కులంచ శీలంచ సనాథతాచ విద్యాచ విత్తంచ వపుర్వయశ్చ అని చెప్పి అనేకమైనటువంటి విశేషాలు చెప్పారు కదా. మరి ఈమెకు తగినటువంటి వరుణ్ణి అసలు నేను చూడగలనా, అసలు ఈమెకు పెళ్లి చెయ్యగలనా అనే బాధతోటి విచింతయన్ ఆలోచిస్తూ నాధ్యగచ్చతు ఎక్కడా కూడా ఈమెకు తగినటువంటి వరుడు లభించక ఆయన బాధపడుతూ ఉంటే ఇంక నేను వెతకటం కాదు ఈమె ఎంచుకుంటుంది. అలాగే తగినటువంటి వరుడికి తగిన పరీక్ష పెట్టి తీసుకున్నట్టయితే రాజకుమారులు వారంతట వాడే వచ్చి ఈమెను యోగ్యుడైనటువంటి వాడు గ్రహిస్తాడు అని భావించిన వాడై తస్య బుద్ధి రియం జాత చింతయానస్య సంతతం స్వయంవరం తనూజాయా కరిష్యామీతి ధీమతః. ఇంకా ఎప్పుడు సంతతం ఎల్లప్పుడూ కూడా ఇదే ఆలోచన, పడుకున్నా కూర్చున్నా రాజకార్యాలు చేస్తున్నా సరే తన కుమార్తె యొక్క వివాహం గురించే జనక మహారాజు యొక్క ఆలోచన. ఇలా ఆలోచిస్తున్నటువంటి అతనికి ఒక ఆలోచన మెదిలింది. ధీమత బుద్ధిమంతుడైనటువంటి అతనికి తనూజాయా స్వయంవరం కరిష్యామి, కుమార్తెకు సీతాదేవికి స్వయంవరాన్ని ఏర్పాటు చేద్దాము, ఆ స్వయంవరంలోనే యోగ్యుడైనటువంటి వాడు లభిస్తాడు అని ఇయం బుద్ధి జాత అని చెప్పి ఈ బుద్ధి కలిగింది. ఇంకా గొప్ప యజ్ఞాన్ని తలబెట్టాడు. అంటే స్వయంవరాన్ని తలబెట్టడం అంటే కేవలం స్వయంవరం ఒకటే కాకుండా
ఒక పెద్ద యజ్ఞాన్ని తలబెట్టినట్టయితే యజ్ఞానికి అందరినీ కూడా ఆహ్వానించవచ్చును. అలా యజ్ఞానికి రావటం ఒకటి, ఆ యజ్ఞ సందర్భంలో స్వయంవరాన్ని పెట్టడం ద్వారా మరి అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. వారిలో యోగ్యుడైనటువంటి వాడిని సీతాదేవిని ఇచ్చి వారికి ఇచ్చి వివాహం చేయవచ్చును అని అనుకున్నాడు. అందుకనే మహాయజ్ఞే తదాతస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణౌ చాక్షయ సాయకౌ అని. సరే, ఈమెకు తగినటువంటి వరుణ్ణి ఎలా నిర్ణయించాలి అని అంటే, ఆ జనక మహారాజు యొక్క పూజా మందిరంలో ఒక పెద్ద ధనుస్సు ఉన్నది. ఎంత పెద్ద ధనుస్సు అని అంటే, ఆ ధనుస్సుని యజ్ఞశాల దగ్గరకు తీసుకురావడానికి 10,000 మంది వీరులు ఎంతో కష్టపడి దానిని లాక్కుంటూ వస్తే యజ్ఞశాల దగ్గరకు తీసుకురాగలిగినంతటి అంతటి పెద్దది, అదేవిధంగా అంతటి బరువు కలిగినటువంటిది ఆ ధనుస్సు. ఆ ధనుస్సుని సీతాదేవి ఆడుకుంటూ ఒక చేత్తోటి పక్కకి తోసేసింది. మరి ఇంతటి సత్వసంపన్నురాలైనటువంటి ఈమెకు అంతటి గొప్పవాడిని చూడాలి అని అనుకున్నాడు. అందుకని ఆ ధనుస్సుని పణముగా పెట్టి తద్వారా వరుడిని నిర్ణయించాలనుకున్నాడు. అందుకనే మహాయజ్ఞే తదాతస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తుణీచాక్షయ సాయకౌ. ఒకానొకప్పుడు గొప్ప యజ్ఞంలో తస్య ఆ జనక మహారాజు గారికి మహాత్మన వరుణేన ప్రీత్యా దత్తం అంటే జనక మహారాజుకు అంటే జనక మహారాజు యొక్క వంశంలో ఉన్నటువంటి పూర్వీకులకి వరుణుడు ఇచ్చినటువంటి ధనుస్సు, పెద్ద ధనుస్సు ఏదైతే ఉన్నదో శివధనస్సు, దానిని ధనుర్వరం దత్తం, దానితో పాటుగా తుణీ చాక్షయ సాయక అక్షయ బాణ తుణీరములు కూడా ఇయ్యబడ్డాయి అన్నమాట. వాటిని పడముగా పెట్టి, ఇంకా ఇక్కడ 2 విశేషములు. మరి ఈ ధనుస్సు ఎలా వచ్చినది అని అంటే, ఒకానొక సందర్భంలో మరి దేవరాతుడు అనే ఒకానొక మహారాజు ఆయన యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవతలందరూ అంటే దేవతల తరపున వారు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఒక ధనుస్సుని ఇచ్చారు, దేవతలకు ఇచ్చారు. ఇస్తే ఆ దేవతలు ఆ ధనుస్సుని దేవరాతుడు అనే మహారాజుకి అంటే జనక మహారాజు యొక్క వంశంలో దాదాపు ఒక 20 తరములు ముందు ఉన్నటువంటి వాడు దాదాపుగా ఆయనకు ఈ ధనుస్సుని ఇచ్చారన్నమాట. అంటే పరమేశ్వరుడు ఆ ధనుస్సుని దేవతలు ఇవ్వటం, దేవతలు వరుణదేవుడి ద్వారా ఈ ధనుస్సుని దేవరాతునికి ఇవ్వటం, అప్పటి నుండి కూడా ఈ దేవరాతుని ద్వారా నుండి వారి యొక్క జనక మహారాజు యొక్క వంశంలో అది పూజలు అందుకుంటూ ఉన్నది అని చెప్పి, మరి అలా వంశ పరంపరగా వచ్చినటువంటి పరమేశ్వర వరప్రసాదంగా వచ్చినటువంటి ఆ ధనుస్సు, దాన్ని ధరించడం అనేది సామాన్యులకు వీలు కానే కాదు. అది పూజనీయంగా ఆ పూజా మందిరంలో ఉన్నది. మరి అటువంటి ధనస్సును కూడా కదల్చగలిగినటువంటి ఈమెకి ఆ ధనస్సును ఎక్కుబెట్టగలిగినటువంటి వాడే యోగ్యుడైనటువంటి పతి అని చెప్పి అనుకుని మరి జనక మహారాజు అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్ తన్న శక్తా నమగితం స్వప్నేష్వపి నరాధిపాః. ఇంకా యజ్ఞాన్ని సంకల్పించి ఆ యజ్ఞం దగ్గరికి యజ్ఞవాటికి దగ్గరకు ఈ ధనుస్సుని తీసుకువస్తే ఆ ధనుస్సుని చూచినటువంటి వారందరూ కూడా చూచి నమస్కరించుకుని పరమేశ్వరుని యొక్క ధనస్సు అని చెప్పి నమస్కరించి వెళ్ళేవారు కొంతమంది, ఎత్తడానికి ప్రయత్నించి ఇది మన వల్ల కానే అవనటువంటి మానవ మాతృని వల్ల అయ్యేటటువంటి వ్యవహారం కాదు అని చెప్పి అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇలాగా మరి ఆ ధనుస్సుని ఎక్కుపెట్టేటటువంటి వీరుడు ఎవరు లేరు. జనక మహారాజు ఏమో ఆయన ప్రకటించేశాడు, ఏమని, ఈ ధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికే నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి జనక మహారాజు అంతటి వాడికి అల్లుడవ్వడం అనేది అదృష్టమే అని భావిస్తున్నారు. కానీ ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం మాత్రం ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని తెలుసుకుని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే గౌరవాత్ ఆ శివధనస్సు చాలా అధికమైనటువంటి, చెప్పలేనంత బరువైనటువంటిది. మనుష్యైశ్చ యత్నేనాపి అసంచాల్యం, మనుషులెవరూ కూడా దానిని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎత్తలేనటువంటిది. నరాధిపాః స్వప్నేష్వపి నమయితుం, ఇంకా రాజులు రాజకుమారులు వీళ్ళందరూ కూడా దీనిని సామాన్యంగా కాదు, కలలో కూడా మనం ఈ ధనస్సుని ఎక్కువ ఎత్తలేము అని భావించినటువంటి వారై వాళ్ళందరూ కూడా
ప్రయత్నించి ఊరుకున్నారు. అసలు దాని గురించి ప్రయత్నం చేయకుండా కూడా ఎంతోమంది వెనుదిరిగారు. తద్ధను ప్రాప్య మే పిత్ర వ్యాహృతం సత్యవాదిన సమవాయే నరేంద్రాణం పూర్వమామంత్ర్య పార్థివాన్. మరి అటువంటిదైనటువంటి ఆ ధనస్సు గురించి జనక మహారాజు అందరినీ పిలిచి చెప్పాడు. ఏమని? ఈ ధనస్సుని ఎక్కుపెట్టగలిగినటువంటి వాడికే తన కుమార్తెను సీతాదేవిని ఇస్తాను అని చెప్పి సమస్తమైనటువంటి రాజుల మధ్యలో కూడా ప్రకటించాడు. ఎందుకు అంటే అలా ప్రకటిస్తే రాజులలో ఆ శౌర్యం అనేది కలిగి వాళ్ళు పరువు కోసమో లేకపోతే గౌరవం కోసమనో పరాక్రమాన్ని చాటుకోవటం కోసమైనా ఆ ధనుస్సుని ఎవరైనా ఎక్కువ పెడతారు అని చెప్పి ఇలా ప్రకటించాడు. ఎంత ప్రకటించినప్పటికీ కూడా ఇదం చ ధనురుద్యమ్య సద్యం యక్కురుతే నరః తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయః. జనక మహారాజు చెప్పినటువంటి మాట, ఓ రాజవరేణ్యులారా, రాజకుమారులారా, ఎవరైతే ఇదం ధను ఉద్యమ్య, ఈ ధనస్సుని పైకి ఎత్తి సజ్జం కురితే దానికి అల్లెత్రాడుని, అంటే ధనుస్సు ఎప్పుడూ కూడా ఆ నారి సంధించి ఉండదు. అవసరమైనప్పుడు మాత్రమే ఆ ధనుస్సుకి నారి సంధిస్తారు. మిగతా అప్పుడు ఆ నారి ఆ తాడు పక్కన మాత్రమే ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు, ఈ ధనుస్సుని పైకి లేవనెత్తి ఎవరైతే ఈ ధనుస్సు యొక్క నారిని ఆ అల్లెత్రాడుని కట్టి సంధించగలుగుతారో, ఎక్కుపెట్టగలుగుతారో, అంటే ఆ అల్లెత్రాడుని కట్టి ఎవరైతే ఎక్కుపెట్టగలుగుతారో అటువంటి వారికి నా కుమార్తె అయినటువంటి సీతాదేవిని ఇస్తాను. ఇంతమంది మహావీరులు ఉన్నారు, మీరో ఎవరు కూడా రాలేరా అని చెప్పి జనక మహారాజు సత్యవాదినా మే పిత్ర వ్యాహృతం, సత్యవాక్ పరిపాలకుడైనటువంటి నా తండ్రి జనక మహారాజు ఈ విధంగా ప్రకటిస్తే తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాద్గిరి సన్నిభం అభివాద్య నృపా జగ్ముహు అశక్తాస్తస్య తోలనే. ఇంకా నృపాహ స్వయంవరానికి ఎంతోమంది రాజకుమారులు రాజులు కూడా వచ్చారు. ఇంకా జనక మహారాజు ఇంతగా ప్రకటించారు కదా, మరి వచ్చారు. వచ్చి ఎంతో బరువైనది గిరి సన్నిభం, పర్వతంలాగా ఉన్నది. పర్వతంలో ఉన్నటువంటి ఒక రాయిని ఎత్తడం అంటే ఏదో ప్రయత్నించవచ్చు, కానీ పెద్ద పర్వతాన్నే ఎత్తాలంటే ఎవరి వల్ల కూడా కాదు కదా. అందుకనే గిరి సన్నిభం, పర్వతంతో సమానమైనటువంటి బరువు ఉన్నటువంటిది అయిన తద్ధనుశ్రేష్టం దృష్ట్వా, ఆ శివధనుస్సుని చూచి తస్య తోలనే అశక్తా, దానిని సంధించడం సంగతి దేవుడు కనీసం పైకి ఎత్తడానికి కూడా ఏమాత్రమో తమకు శక్తి లేదు, అశక్తులము అని చెప్పి అనుకుని అభివాద్య నమస్కారం చేసి జగ్ముహు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇలాగా అంటే జనక మహారాజు అది ప్రకటించిన తర్వాత కూడా ఆ శివధనస్సును ఎత్తడానికి చాలామంది రావటము, ఎత్తలేకపోవటము, కొంతమంది అసలు రాకపోవటం, వచ్చిన వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడము, ఇలా కాలం గడుస్తూ ఉన్నది తప్ప ఎవరు కూడా ధనుస్సుని ఎక్కువ పెట్టలేకపోతున్నాడు. సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోయం మహాద్యుతి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుమాగతః. యజ్ఞం ద్రష్టుం సమాగతః. మరి కొంతకాలానికి సుదీర్ఘస్య కాల, చాలా కాలం జరిగిపోయింది. అలాగా ఇక్కడ యజ్ఞం జరుగుతూ ఉన్నది. మరి అలాగే ఈ ధనుస్సు గురించి స్వయంవరం ప్రకటించడం కూడా జరిగింది. కానీ యజ్ఞానికి వచ్చినటువంటి వారు యజ్ఞం చూస్తున్నారు, ఈ ధనుస్సును చూస్తున్నారు, నమస్కరించి వెళుతున్నారు తప్ప ఎవరు కూడా దీనిని ఎత్తలేకపోతున్నారు. చాలా కాలం తర్వాత రాఘవ, రఘువంశమున జన్మించినటువంటి ఈ రామచంద్రుడు మహాద్యుతి, గొప్ప తేజోవంతుడైనటువంటి వాడు, సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, సత్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే రెండు రకాల పరాక్రమాలు రాముడి దగ్గర, సత్యవాక్ పరిపాలన అనే ఒక పరాక్రమము, ధనుర్విద్యా పారంగతుడనే మరొక పరాక్రమము. ఈ విధమైన విలువిద్యా పారంగతుడు కనుక ఈ విధంగా రెండు రకాలైనటువంటి సత్యపరాక్రముడైనటువంటి అయం రామ, ఇదిగో మా ఆయన రామచంద్రమూర్తి, భ్రాత్ర లక్ష్మణేన సహా, తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో పాటు, విశ్వామిత్రేణ సహిత, విశ్వామిత్రునితో కలిసి యజ్ఞం ద్రష్టుమాగత, యజ్ఞం చూడటానికి అక్కడికి వచ్చాడు. మరి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి కళ్యాణం చేయడానికే ఆ మిథిలా నగరం దగ్గరికి తీసుకువచ్చాడు కదా.
ఆ విషయాన్ని తెలియజేస్తూ విశ్వామిత్రస్తు ధర్మాత్మ మమ పిత్రాసు పూజిత ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఇంకా యజ్ఞాన్ని చూచిన తర్వాత విశ్వామిత్రుణ్ణి జనక మహారాజు అక్కడ యజ్ఞవాటికి దగ్గరికి వచ్చినటువంటి విశ్వామిత్రుణ్ణి ఆ రామలక్ష్మణుడికి కూడా చక్కటి అతిథి సత్కారములను చేసి ఆ మహర్షికి నమస్కరించిన తర్వాత విశ్వామిత్ర మహర్షి అంటాడు, మమ పిత్రా సుపూజిత. జనక మహారాజు చేత బాగా అతిథి సత్కారములు పొంది పూజింపబడినటువంటి ఆ విశ్వామిత్రుడు భ్రాతరౌ రామలక్ష్మణౌ పితరం ప్రోవాచ. ఆ ఇరువురిని రామలక్ష్మణుల ఇరువురిని కూడా చూపిస్తూ పితరం తన తండ్రి అయినటువంటి జనక మహారాజుకు పరిచయం చేసిన విషయాన్ని చెబుతున్నది. జనక మహారాజుతోటి చాలా అతిశయంగా చాలా గొప్పగా వీరిని పరిచయం చేశాడు అని చెప్పి, అంటే రామలక్ష్మణుల గురించి చెప్పటమే చాలా గొప్పగాను ఎంతో ఆనందంగా విశ్వామిత్ర మహర్షి జనక మహారాజుకి చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు అని అంటే జనక మహారాజే స్వయంగా ఆయన అడిగే విధంగా తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని అడిగేంత గొప్పగా విశ్వామిత్ర మహర్షి మరి రామలక్ష్మణుల గురించి జనక మహారాజుకి పరిచయం చేశాడు. సుతో దశరథస్యేమౌ ధనుర్దర్శన కాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం అని అంటూ జనక మహారాజా ఇమౌ ఇదిగో నాతో పాటు ఉన్నటువంటి ఈ రాజకుమారులిద్దరూ కూడా దశరథస్య సుతౌ, దశరథ మహారాజు పేరు వినే ఉంటారు కదా మీరు, ఆ గొప్పవాడైనటువంటి దశరథుడైనటువంటి ఆ దశరథుడంటే 10 వైపులా కూడా తన రథముతోటి ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి వాడు అని చెప్పి. 10 వైపులు ఏంటండి, ఉన్నది నా 8 దిక్కులైతే 10 వైపులు ఎలా వెళ్తాడు అని అంటే అటు భూమిలోకైనా సరే ఇటు ఆకాశంలోకైనా సరే 8 దిక్కులు అలాగే అంతరిక్షంలోకి కిందకి కూడా తన రథంతో నిరాటంకంగా నిరవచ్ఛిన్నంగా నిరంకుశంగా వెళ్ళగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు కావున దశరథుడు అయ్యాడనమాట. అటువంటి దశరథుడైనటువంటి దశరథుని యొక్క కుమారులు వీళ్ళు ఇదిగో నువ్వేదో ధనుస్సు ఉంది అని చెప్పి అన్నావు కదా, ఆ ధనుస్సుని వీళ్ళు చూడాలనుకుంటున్నారు, దాని యొక్క విశేషాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. రాజపుత్రాయ రామాయ దైవికం ధను దర్శయ. ఇక్కడ ఈ మాట చెబుతూనే అదిగో ఈ రామచంద్రుడికి ఆ ధనుస్సును చూపించవయ్యా అని విశేషంగా చెప్పాడంటే నీ కుమార్తె అయినటువంటి సీతాదేవికి యోగ్యుడైనటువంటి వాడు ఈ రాముడనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్పటం ఇక్కడ విశ్వామిత్రుని యొక్క మాటల్లో ఉద్దేశ్యం అన్నమాట. దర్శయ ఇది తేన విప్రేణ ఉక్త. ఇలాగా ఆ దశరథ మహారాజు యొక్క కుమారులు అని చెప్పి విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని పరిచయం చేసి ఈ విధంగా జనక మహారాజుతో చెప్పేటప్పటికీ ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధనుస్సముపానయతు నిమేషాంతరమాత్రేణ తదా నమ్యస వీర్యవాన్. ఎప్పుడైతే ఆ యజ్ఞవాటిక దగ్గర విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా చెప్పాడో వెంటనే జనక మహారాజు తన వారిని వీరులైనటువంటి వారిని పంపించి ఆ ధనుస్సుని అక్కడకు రప్పించాడు. ఆ యజ్ఞవాటిక దగ్గరకు 10,000 మంది వెళ్ళి ఆ ధనుస్సుని ఎంతో కష్టంగా తీసుకుని వచ్చారు. తీసుకొని వస్తే మరి ఇక రామచంద్రమూర్తి ఆ ధనుస్సును చూచిన తర్వాత నిమేషాంతర మాత్రేణ తదా నమ్యస వీర్యవాన్. ఒక క్షణకాలంలోనే, అంటే ఆ ధనుస్సుని చూచి ఒక్కసారి ముందు కొలుచుకుని లేకపోతే అసలు ఎత్తగలనా లేదా అని ఆలోచించి ఇవేమీ లేదు. విశ్వామిత్ర మహర్షి నాయన రామచంద్ర ధనుస్సుని ఎక్కుపెట్టు అని చెప్పి అన్నాడు. అంతే, తాను చెయ్యగలనా లేదా అనే ఆలోచన లేదు. గురువుగారు చెప్పారు నేను చెయ్యాలి అంతే అని అనుకున్నాడు. వెంటనే వెళ్ళాడు. నిమేషాంతర మాత్రేణ పరాక్రమశాలి అయినటువంటి ఆ రామచంద్రమూర్తి ఒక్క క్షణంలోనే ఝటితి వెంటనే జ్యాం సమారోప్య ఝటితి పూరయామాస వీర్యవాన్ అని అంటూ మరి ఆ ధనుస్సుకి తాడు ఏదైతే ఉందో అల్లెత్రాడు దానిని కట్టడం కోసం అని చెప్పి వెంటనే నిమేషాంతర మాత్రమే క్షణకాలంలో ఆ ధనుస్సుని ఎక్కుపెట్టేశాడు. రామచంద్రము ధనుస్సుని పైకి ఎత్తాడు. పైకి లేవనెత్తి మరి దాన్ని గట్టిగా పట్టుకుని ఆ పైన ఉన్నటువంటి ఆ కొనను గట్టిగా పట్టుకి కిందకి వంచాలి కదా తాడు కట్టాలంటే, అలా వంచి దానిని జ్యాం సమారోప్య. జ్యా అని అంటే కనుక ఆ మధ్యలో ఒకటి అల్లెత్రాడు నారి ఏదైతే ఉందో దాన్ని జ్యా అని అంటారు.
దానిని ఆ ధనుస్సుకి సమారోప్య దానిని కట్టి పూరయామాస ధనుస్సుని ఇంకా పరిపూర్ణం చేశాడు, ఎక్కువ పెట్టడానికి సిద్ధం చేశాడు. తేన పూరయతా వేగాన్ మధ్యే భగ్నన్ విధాధను. ఇంకా ఆ ధనుస్సుని తాడుగట్టి ఒక్కసారి దాన్ని పైకి ఎత్తి ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగానే రాముని యొక్క బలము ముందు ఆ ధనస్సు యొక్క బలము చాలలేదు. వెంటనే ఆ ధనస్సు విరిగిపోయిందిట. అదే మాట చెబుతాడు, జాం సమారోప్య వీర్యవత్ అని అంటూ, తేన పూరయతా వేగాత్ మధ్యే భగ్నన్ విధాధను తస్య శబ్దో భవద్భీమ పతితస్యాశనేరివా. అలా రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కువెట్టి ఆ నారి సంధించిన వెంటనే ఆ బలమునకు ధనుస్సు విరిగిపోయింది. ఆ విరిగినటువంటి ధనుస్సు యొక్క ధ్వని పిడుగుపాటులాగా అందరికీ కూడా వినిపించిందిట. అందుకే అంటారు రామాకర్షణ భగ్న కార్మక భువ స్వానేన రోదోరుదా అని చెబుతూ, ఆ రాముడు ధనుస్సును ఎక్కుపెట్టగా విరిగినటువంటి వచ్చినటువంటి ధ్వని ఎలా ఉన్నదంటే మేఘముల మధ్యలోంచి వచ్చినటువంటి పిడుగులా ఉన్నదిట. అలాగే అప్పటి వరకు కూడా తాము రాజులము అని భావిస్తున్నటువంటి ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అబెబే మేమెవరము కూడా రాజులము కాదు, రాముడు మాత్రమే రాజాధిరాజు, రాముడే రాజు అనే విధంగా వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచేటటువంటి శబ్దంలా వినిపించిందిట. మరి సీతాయా కిల మానసే అని చెబుతూ మాంగళ్య తూర్యాయుతం, సీతాదేవి యొక్క మనస్సులో మంగళధ్వనిలాగా ఆ శివధనుర్భంగ ధ్వని వినిపించింది. అంతే కదా, సుముహూర్త ధ్వనిలో గట్టి మేళం అనగానే గట్టిగా మోగిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా సీతాదేవి యొక్క మనస్సులో ఆ శివధనస్సు విరిగినటువంటి ధ్వని మాంగళ్య తూర్యాయుతం అని చెబుతూ అంత గొప్పగా వినిపించిందిట. అలాగా మరి రాముడు ఆ శివధనుర్భంగం చేసినప్పుడు ఉన్నటువంటి విశేషములు ఎంతో గొప్పగా ఉన్నాయని చెబుతూ, తేన పూరయతా వేగాన్ మధ్యే భగ్నన్ విధాధను తస్య శబ్దో భవద్భీమ పతితస్యాశనేరివ. పిడుగుపాటులాగా ఆ ధ్వని విని కొంతమంది భయపడ్డారు. ఆయన జనక మహారాజు మాత్రము ఆ భయంలో కూడా ఎంతో ఆనందాన్ని పొందాడు. ఎందుకు అంటే తనకింకా అల్లుడు లభించేశాడు అని చెప్పి ఆనందంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉన్నాడు. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితాదాతుముద్యమ్య జలభాజనముత్తమం. అసలు జనక మహారాజుకైతే వెంటనే అక్కడే వివాహం చేసేయాలి అన్నంత ఆనందం కలిగిందిట. వెంటనే కలశం తీసుకొచ్చి ఇంకా కాళ్ళు గడికి కన్యాదానం చేసేద్దామా అన్నట్టుగా అనుకున్నారుట. కానీ మరి రామచంద్రమూర్తి అలాగా కన్యను స్వీకరించరు కదా, తన తండ్రి యొక్క అనుమతి అనేది కావాలి కదా. ఇక్కడ గురువుగారు చెప్పారు కావున శివధనుర్భంగం చేశాడు. అలాగే తండ్రి యొక్క ఆజ్ఞ గురువు యొక్క ఆజ్ఞ అయితేనే వివాహమైనా సరే చేసుకుంటాడు. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితాదాతుముద్యమ్య జలభాజనముత్తమం. ఇంకా జనక మహారాజు నిశ్చయం చేసుకున్నాడు, రామచంద్రమూర్తే నా అల్లుడు అనుకున్నాడు. ఆ సీతాదేవిని ఆ సీతాదేవిని మానసికంగా రాముడికి సమర్పించినట్లుగానే ఆయన భావించేశాడు, నిశ్చయించుకున్నాడు, ఇవ్వడానికి అక్కడే సిద్ధమైపోయాడు. కానీ దీయమానాం తు నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. ఇది రాముని యొక్క సౌశీల్యం, ఇది రాముని యొక్క గుణం, ఇది రాముని యొక్క ప్రత్యేకత. అంతటి జనక మహారాజు తన కుమార్తెను ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధపడితే రామచంద్రమూర్తి అంటున్నాడు, తండ్రి గారి యొక్క అనుమతి లేకుండా నేను వివాహము చేసుకోలేను అని చెప్పి అన్నారట. అదే చూడండి ఇక్కడ సీతాదేవి చెబుతున్నది, నా అంతటి సౌందర్య రాశి జనక మహారాజు యొక్క కుమార్తె అయోనిజనైనటువంటి నన్ను మా నాన్నగారు ఇచ్చేస్తానయ్యా స్వీకరించవయ్యా అని రాముడితో అంటే రామచంద్రమూర్తి ఏమన్నాడు, రాఘవ అయోధ్యాధిపతే హే పితు చందం, అయోధ్యాధిపతి అయినటువంటి మా నాన్నగారు దశరథ మహారాజు యొక్క అభిప్రాయం తెలుసుకోకుండా నేను వివాహం చేసుకోలేను అన్నట్లుగా ఆయన గురువుగారి వైపు చూస్తున్నట్ట. గురువర్య ఏమిటిది, మీరు ధనస్సు విరవం అంటే విరిస్తే వెంటనే పెళ్లి చేసేస్తానంటున్నారు, అలా కాదు మా నాన్నగారికి కూడా తెలియజేయాలి అన్నట్లుగా విశ్వామిత్రుల వారితో చెబితే ఇప్పుడు విశ్వామిత్రుల వారు జనక మహారాజుతో చెబుతారు, వెంటనే నువ్వు
దశరథ మహారాజుకి కబురు పంపవయ్యా అని చెప్పి దీయమానాంతు న ప్రతిజగ్రాహ, వెంటనే ఇచ్చేస్తాను అన్నా సరే రామచంద్రమూర్తి గ్రహించడానికి సిద్ధంగా లేడు అని చెప్పి ఆ విధంగా రాముడు మరి రామసీతారాముల యొక్క వివాహం చేయటం కోసమని జనక మహారాజు దశరథ మహారాజుకి కబురు పెట్టారు. ఈ సన్నివేశం మనకు బాలకాండలో శివధనుర్భంగ అనంతరము కూడా అక్కడ వస్తుంది. సీతాం దాస్యామి రామాయ, సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ప్రకటించేశాడు. ప్రకటించి దేయాయ రామాయ మే సుత, నా కుమార్తె అయిన సీతాదేవిని రాముడికే ఇచ్చి చేయాలి, రాముడే అర్హుడు అని చెప్పి ఆయన ఎంతో ఆనందించి భవతో నుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః, మహర్షి మీరు వెంటనే మీ అనుమతి ఇచ్చినట్లయితే వెంటనే నేను దశరథ మహారాజుకి కబురు పంపిస్తాను, మరి వివాహానికి తరలి రమ్మని చెప్పి జనక మహారాజు బాలకాండలో మరి అన్నట్లుగా మనం విన్నాం కదా. అలాగా ఇక్కడ మరి జనక మహారాజు దశరథ మహారాజు కబురు పంపించడం, వారు తరలి రావటం, అందులో జనకునితోటి వియ్యమందటము అంటే దశరథ మహారాజుకు కూడా ఎంతో ఇష్టము, ఆనందం అన్నమాట. తతశ్వసుర మామంత్ర్య వృద్ధం దశరథం నృపం మమ పిత్రాత్వహం దత్త రామాయ విదితాత్మని. ఇంకా దశరథ మహారాజుని వారి యొక్క పరివారాన్ని పిలిపించి తతః శ్వశురం వృద్ధం దశరథం నృపం, ఇక మా మామగారు దశరథ మహారాజుని పిలిపించారు, మా తండ్రి గారైనటువంటి జనక మహారాజు. అలా పిలిపించి ఆమంత్రి ఆహ్వానించి వారిని సత్కరించి మమ పిత్ర విదితాత్మనే రామాయ, మా తండ్రి గారు విదితాత్మనే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడైన అలాగే ఎంతో పరాక్రమశాలి అయిన బుద్ధిశాలి అయినటువంటి వాడైన రామచంద్రమూర్తికి నన్ను ఇచ్చారు. అంటే మా తండ్రి గారి చేత నేను ఇయ్యబడ్డాను, మా తండ్రి గారు నన్ను రామచంద్రమూర్తికి కన్యాదానంగా సమర్పించి మరి అక్కడ ఎం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అని చెప్తే అంటూ పతివ్రత మహాభాగా ఛాయే వానుగతాసుత ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపోతం జలంతదా అంటూ చక్కగా జలపూర్వకంగా కన్యధారగా ఆమెను సీతాదేవిని రామచంద్రమూర్తికి సమర్పించారని చూడండి. ఇక్కడ రాముని యొక్క సౌశీల్యం చూడండి. రాముడికి సీతాదేవి అంటే ఎంతో ఇష్టంట. ఎందుకు ఇష్టము అంటే అక్కడ సందర్భంలో చెబుతారు, ప్రియా రామస్య సీత దారాహ పితృకృత ఇతి అని. అంటే సీతాదేవి రామచంద్రమూర్తిని వివాహం చేసుకోవటం జనక మహారాజుకి ఇష్టం. సరే, అది ఆ పక్కన విషయం పక్కన పెట్టండి. అంతేకాదు దశరథ మహారాజుకు కూడా సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయడం అనేది దశరథ మహారాజుకు కూడా ఇష్టంట. దశరథ మహారాజు కూడా ఇటువంటి ఆమెనే మరి రాముడికిచ్చి వెళ్ళి చెయ్యాలి అని చెప్పి అనుకున్నట్ట. అందుకని తండ్రి కుదిర్చినటువంటి సంబంధం కావున రాముడికి సీతాదేవి అంటే ఎంతో ఇష్టంట. ఇది రహస్యం అన్నమాట. సహజంగా రాముడు ఎంచుకున్నాడు, రాముడు కుదుర్చుకున్నాడు అనుకుంటే అది పొరపాటు. దశరథ మహారాజు వచ్చి నాయనా సీతాదేవిని గ్రహించు, యోగ్యమైనటువంటిది అని అన్నాడు. కావున రామచంద్రమూర్తికి సీతాదేవి అంటే ఎంతో ఇష్టము అని చెప్పి అంటారు. మరి అలాగా తండ్రి ఆజ్ఞను అక్కడ కూడా మేరలేదు రామచంద్రమూర్తి అనే విషయాన్ని ఇక్కడ సీతాదేవి అరణ్యవాసంలో అనసూయాదేవి దగ్గర చెబుతూ ఉన్నది. మమచైవానుజా సాధ్వి ఊర్మిళా ప్రియదర్శన భార్యార్థే లక్ష్మణస్యాపి పిత్రా దత్తా మమ స్వయం. అంతేకాదు, అదిగో పక్కనే లక్ష్మణస్వామి ఉన్నాడు కదా, ఆయన కూడా చాలా గొప్పవాడు అని అంటూ సాధ్వి ప్రియదర్శన, గొప్ప సాధ్వీ లక్షణం, మంచి గుణములు కలిగినటువంటిది, శుభకరమైనటువంటి నడవడిక కలిగినటువంటిది, భర్త యొక్క ఆజ్ఞ ఏనాడు కూడా మేరనటువంటి అటువంటి లక్షణములు కలిగిన ప్రియదర్శన, ఎంతో అందమైనటువంటి ఊర్మిళ, ఆ చెల్లెలు ఊర్మిళను లక్ష్మణస్య భార్యార్థే, లక్ష్మణునికి భార్యగా మమ పిత్ర స్వయం దత్తాపి, నా తండ్రి గారు ఆమెను ఆ ఊర్మిళాదేవిని లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేశారు, లక్ష్మణునికి భార్యగా ఊర్మిళాదేవిని సమర్పించారు అని అంటూ ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. ఈ విధంగా స్వయంవరంలో రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి మా తండ్రి గారిని మెప్పించి తన తండ్రి యొక్క అనుజ్ఞ తీసుకుని
నన్ను ఈ విధంగా వివాహం చేసుకున్నాడు. మా తండ్రి గారైనటువంటి జనక మహారాజు ఈ విధంగా నాకు రామచంద్రమూర్తితోటి వివాహం చేశారు. ఇది మా వివాహం యొక్క విశేషములు అని చెప్పి సీతాదేవి అనసూయాదేవితోటి తన పుట్టుక దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు ఆ వివాహంలో జరిగినటువంటి విశేషములు, రామచంద్రమూర్తి అక్కడ కూడా తండ్రి యొక్క ఆజ్ఞను మేరలేదు అనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఆ వివాహ విశేషాలను ఈ విధంగా తెలియజేసింది. దీనితోటి మనకు 118వ సర్గా పూర్తవుతున్నది. ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. మరి అటువంటి గొప్పవాడైనటువంటి వాడు అసలు భాగ్యానాం పరిపాకాయ అన్నట్లుగా విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ, విశ్వామిత్రుని యొక్క అంతరంగాన్ని తెలిసినటువంటి వాడు. అలాగే జనక మహారాజు యొక్క భాగ్యముల పంటగా లభించినటువంటి వాడైన నా భర్త రామచంద్రమూర్తి అంటే అనురక్తాస్మి, నాకు వల్లమాలినటువంటి ఆ ప్రేమ ఇంత అని మాటలలో చెప్పలేను, అంతటి ఆ ప్రేమ నాకు ఉన్నది. అందుకనే నేను కూడా రాముణ్ణి విడవకుండా ఆయనతో పాటు వచ్చేసాను. ఎల్లప్పుడూ రాముని యందు నాకు ప్రేమ నిత్యంగా ఉండి తీరుతుంది అని చెప్పి అంటూ ఆయన ఎంతో వీర్యవతాం వీరః, వీరులు అని చెప్పేవారిలో కూడా వారికే కూడా వీరుడిగా కనిపించినటువంటి గొప్పవాడు నా భర్త. నా భర్తను మించినటువంటి వారు ఇంకెవరూ లేరు, ఆయనే నాకు సర్వస్వము అనే విషయాన్ని సీతాదేవి అనసూయాదేవి దగ్గర చెప్పింది. మరి దీని తర్వాత సీతారామలక్ష్మణులు అత్రి మహర్షి యొక్క ఆశ్రమం నుండి ఆ దండకారణ్యానికి బయలుదేరటము, ఆ విశేషాలనేవి తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మిథిలాధిపతిర్వీరః జనకో నామ ధర్మవిత్ క్షత్రధర్మేహ్యభిరతః న్యాయతస్యాస్తి మేదినీ తస్య లాంగలహస్తస్య కర్షతః క్షేత్రమండలం అహంకిలోత్థితా భిత్వా జగతీం నృపతే సుతా సమాం దృష్ట్వా నరపతిః ముష్టి విక్షేప తత్పరః పాం సుకుంఠిత సర్వాంగీ జనకో విస్మితో భవతు అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయంతనయేత్యుక్త్వా స్నేహో మయి నిపాతితః అంతరిక్షే చ వాగుప్తా ప్రతిమామానుషీ కిల ఏవమేతన్నరపతే ధర్మేణ తనయా తవ తతః ప్రహృష్టో ధర్మాత్మా పితా మే మిథిలాధిపః అవాప్తో విపులామృద్ధిం మామవాప్య నరాధిపః దత్తాచాస్మీష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణా తయా సంభావితా చాస్మి స్నిగ్ధయా మాతృసౌహృదాత్ పతి సంయోగ సులభం వయో దృష్ట్వా తు మే పితా చింతామభ్యగమద్దీనః విత్తనాశాదివాధనః సదృశాచ్చాపకృష్టాశ్చ లోకే కన్యాపితా జనాత్ ప్రదర్శనమవాప్నోతి శక్రేణాపి సమో
समो भुवि शक्रेणापि समो भुवि तान् दर्शनामदूरस्थाम् तां दर्शनामधूरस्ताम् दृष्ट्वा चात्मनि पार्थिवः दृष्ट्वा चात्मनि पार्थिवः चिन्तार्णवगतः पारम् चिन्तार्णवगतः पारम् नाससादाप्लवो यथा नाससादाप्लवो यथा अयो निजां हिमां ज्ञात्वा अयो निजां हिमां ज्ञात्वा नाध्यगच्छद्विचिन्तयन् नाध्यगच्छद्विचिन्तयन् सदृशं चानुरूपं च सदृशं चानुरूपं च महीपालः पतिं मम महीपालः पतिं मम तस्य बुद्धिर्यं जाता तस्य बुद्धिर्यं जाता चिन्तयानस्य सन्ततम् चिन्तयानस्य सन्ततम् स्वयंवरं तनूजाया स्वयंवरं तनूजायाः करिष्यामीति धीमतः करिष्यामीति धीमतः महायज्ञे तदा तस्य महायज्ञे तदा तस्य वरुणेन महात्मना वरुणेन महात्मना दत्तं धनुर्वरं प्रीत्या दत्तं धनुर्वरं प्रीत्या तूनीचाक्षयसायकौ तूणीचाक्षयसायकौ असञ्चाल्यं मनुष्यैश्च सञ्चाल्यं मनुष्यैश्च यत्नेनापि च गौरवात् यत्नेनापि च गौरवात् तन्न शक्ता नमयितुं तन्न शक्ता न वगितुं स्वप्नेष्वपि नराधिपाः स्वप्नेष्वपि नराधिपाः धनुः प्राप्य मे पित्रा धनुः प्राप्य मे पित्रा व्याहृतं सत्यवादिना व्याहृतं सत्यवादिना समवाये नरेन्द्राणां समवाये नरेन्द्राणाम् पूर्वमामन्त्र्य पार्थिवान् पूर्वमामन्त्र्य पार्थिवान् इदं च धनुरुद्युम्य इदं च धनुरुद्यम्य सद्यं यः कुरुते नरः सत्यं यः कुरुते नरः तस्य मे दुहिता भार्या तस्य मे दुहिता भार्या भविष्यति न संशयः भविष्यति न संशयः तच्च दृष्ट्वा धनुश्रेष्ठम् तच्च दृष्ट्वा धनुश्रेष्ठम् गौरवाद्गिरिसन्निभम् गौरवाद्गिरिसन्निभम् अभिवाद्य नृपा जग्मुः अभिवाद्य नृपा जग्मुः अशक्तास्तस्य तोलने अशक्तास्तस्य तोलने सुदीर्घस्य दुकालस्य सुदीर्घस्य तु कालस्य राघवोऽयं महाद्युतिः राघवोऽयं महाद्युतिः विश्वामित्रेण सहितः विश्वामित्रेण सहितः यज्ञं द्रष्टुं समागतः यज्ञं द्रष्टुं समागतः लक्ष्मणेन सह भ्रात्रा लक्ष्मणेन सह भ्रात्रा रामः सत्यपराक्रमः रामः सत्यपराक्रमः विश्वामित्रस्तु धर्मात्मा विश्वामित्रस्तु धर्मात्मा मम पित्रा सुपूजितः मम पित्रा सुपूजितः प्रोवाच पितरं तत्र प्रोवाच पितरं तत्र भ्रातरौ रामलक्ष्मणौ भ्रातरौ रामलक्ष्मणौ सुतौ दशरथस्येमौ सुतौ दशरथस्येमौ धनुर्दर्शनकाङ्क्षिणौ धनुर्दर्शनकाङ्क्षिणौ धनुर्दर्शय रामाय धनुर्दर्शय रामाय राजपुत्राय दैविकम् राजपुत्राय दैविकम् इत्युक्तस्तेन विप्रेण इत्युक्तस्तेन विप्रेण तद्धनुः समुपानयत् तद्धनुः समुपानयत् निमेषान्तरमात्रेण निमेषान्तरमात्रेण तदा नम्यस वीर्यवान् तदा नम्यस वीर्यवान् यां समारोप्य झटिति ज्यां समारोप्य झटिति पूरयामास वीर्यवत् पूरयामास वीर्यवत् तेन पूरयिता वेगात् तेन पूरयता वेगात् मध्ये भग्नं द्विधा धनुः मध्ये भग्नं द्विधा धनुः तस्य शब्दो भवद्भीमः तस्य शब्दो भवद्भीमः पतितस्यासनेरिव पतितस्याशनेरिव ततोऽहं तत्र रामाय ततोऽहं तत्र रामाय पित्रा सत्याभिसन्धिना पित्रा सत्याभिसन्धिना निश्चिता दातुमुद्यम्य निश्चिता दातुमुद्यम्य जलभाजनमुत्तमम् जलभाजनमुत्तमम् दीयमानान्न तु तदा दीयमानां न तु तदा प्रतिजग्राह राघवः प्रतिजग्राह राघवः अविज्ञाय पितुश्छन्दम् अविज्ञाय पितुश्छन्दम्
अयोध्याधिपतेः प्रभोः अयोध्याधिपतेः प्रभोः ततस्वसुरमामन्त्र्या ततश्वशुरमामन्त्र्य वृद्धं दशरथं नृपम् वृद्धं दशरथं नृपम् मम पित्रा त्वहं दत्ता मम पित्रा त्वहं दत्ता रामाय विदितात्मने रामाय विदितात्मने मम चैवानुजा साध्वी मम चैवानुजा साध्वी ऊर्मिळा प्रियदर्शना ऊर्मिळा प्रियदर्शना भार्यार्थे लक्ष्मणस्यापि भार्यार्थे लक्ष्मणस्यापि दत्ता पित्रा मम स्वयं दत्ता पित्रा मम स्वयम् एवं दत्तास्मि रामाय एवं दत्तास्मि रामाय तदा तस्मिन् स्वयंवरे तदा तस्मिन् स्वयंवरे अनुरक्तास्मि धर्मेण अनुरक्तास्मि धर्मेण पतिं वीर्यवतां वरम् पतिं वीर्यवतां वरम् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे अष्टादशोत्तरशततमः सर्गः अष्टादशोत्तरशततमः सर्गः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమూర్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుఃసైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
ॐ